సో హాయ్ గాయ్స్, సో ఈ రోజు వీడియోలో మీకు అందరికి నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి స్టేటస్ వీడియోని మీ ఫోటోతో కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోని మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, అప్పుడే నాకు కూడా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది వీడియో చేసినందుకు. జస్ట్ మీరు ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకొని వీడియోని స్కిప్ చేస్తే సో నేను ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ గా ఉండదన్నమాట. సో మీరు వచ్చేసరికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేస్తూ ఉంటే సో నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఉంటుందన్నమాట. సో వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడేసరికి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే మనం ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడేసరికి మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 1:1 రేషియో సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి మీరు మీ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇక్కడ మోడల్ ఫొటోస్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. సో వన్స్ ఫోటోని సెలెక్ట్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి ఫోటో లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాన్ అండ్ జూమ్లోకి వెళ్ళేసి సో ఈ విధంగా మీరు వచ్చేసరికి ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, సో ఇదే విధంగా మీరు కూడా ఫోటోని అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈక్వల్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియోని ఎంతవరకు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా ఫోటోని అయితే ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి 15 సెకండ్స్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేశాను. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి బ్లర్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా పెద్దదిగా అయితే చేసి సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి సో బ్లర్ స్ట్రెంత్ వచ్చేసరికి ఒక 4 లేకుంటే 3 అయితే ఈ విధంగా పెంచండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి కలర్ ఎఫెక్ట్ ఇమేజ్ని అయితే ఇప్పుడు మనము యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి మీరు కలర్ ఎఫెక్ట్ ఇమేజెస్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్లెండింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా పెద్దగా అయితే చేసి సో ఇక్కడైతే కరెక్ట్గా మీరు ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో నెక్స్ట్ కలర్ ఎఫెక్ట్ ఇమేజ్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా పెద్దగా అయితే చేసి సో ఇక్కడైతే మీరు ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా లైట్గా తగ్గించండి, ఒక 19 అయితే ఉంచండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సో ఇంకొక ఇమేజ్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో ఈ విధంగా కరెక్ట్గా ఇక్కడైతే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఫోటో లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ ఏ లేయర్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు క్రాపింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మాస్క్ని అయితే టర్న్ ఆన్ చేయండి. చేసిన తర్వాత షేప్ మీద క్లిక్ చేసి సెకండ్ దాని మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఫోటోని అయితే స్క్వేర్ సైజులో క్రాప్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కరెక్ట్గా సో వన్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత సో ఇప్పుడేసరికి ఇదే లైన్ సెలెక్ట్ చేసి సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఇక్కడైతే కరెక్ట్గా మీరు సో ఈ విధంగా ప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే క్రింద మనకు లిరిక్స్ అయితే రావడం జరుగుతాయి, పైన ఒక టెక్స్ట్ అయితే రావడం జరుగుతుంది. సో అందుకోసం మీరు వచ్చేసరికి ఈ విధంగా కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు మనం లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం మీరు వచ్చేసరికి లిరిక్స్ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి మల్టీప్లే మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు వచ్చేసరికి పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పెద్దదిగా అయితే చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా కరెక్ట్గా ప్లేస్ అయితే చేసి సో ఒకసారి ప్లే అయితే చేసి మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేనైతే ప్లే చేసి ఇక్కడ చూసుకుంటున్నాను. సో ఇంకొంచెం పెద్దదిగా అయితే చేస్తాను. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేసుకున్న వాళ్ళైతే మనకు సో ఈ విధంగా లిరిక్స్ కూడా రావడం జరుగుతాయి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత
సో ఇప్పుడు టెక్స్ట్ అయితే ఇక్కడ మనము యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకోసం మీరు వచ్చేసరికి ఇప్పుడు టెక్స్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఇక్కడ టాప్లో అయితే ఈ విధంగా మీరు ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ లేన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా మీరు ఎక్స్పాండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఫ్లవర్ ఇమేజ్ని అయితే ఇక్కడ మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడేసరికి ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం చిన్నదిగా అయితే చేసి సో ఇక్కడైతే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు నేను చేశాను కదా, సో ఇదే విధంగా మీరు కూడా ఇక్కడ ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడేసరికి మనము ఎఫెక్ట్స్ వీడియోని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు ఎఫెక్ట్స్ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు వచ్చేసరికి పెద్దదిగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పెద్దదిగా చేసుకున్న తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత అదే లేయర్ని సెలెక్ట్ చేసి సో అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి సో ఈ విధంగా మీరు వచ్చేసరికి శాచురేషన్ అయితే 1 or 2% అయితే ఈ విధంగా పెంచండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది ఎఫెక్ట్స్ అయితే. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం కలర్ ఎఫెక్ట్ వీడియోని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు కలర్ ఎఫెక్ట్స్ వీడియోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత అదే లైన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈ విధంగా కలర్ ఎఫెక్ట్ కూడా రావడం జరుగుతుందన్నమాట. సో ఇక ఫైనల్గా వచ్చేసరికి మనము ఫ్రేమ్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫ్రేమ్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయండి. సో ఫ్రేమ్ని సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనము కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, సో ఇదే విధంగా మీరు కూడా కరెక్ట్గా ఫ్రేమ్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు వచ్చేసరికి స్టేటస్ వీడియో అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇక మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. సో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.